ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలోని పర్యాటక ప్రదేశాల్లో తమిళనాడు ఒకటి. తమిళనాడులోని దేవాలయాలు ఎత్తైన గోపురాలు ఉంటూ సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడానికి తమిళనాడులో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయాలు, కళాత్మక సౌరభాలు, గోపురాలు, శిల్పకళా చాతుర్యాన్ని చూడడానికి దేశంలోని అనేక మూలల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడులోని ముఖ్య పర్యాటక ప్రదేశాలలో రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఒకటి. ఇక్కడ శివుడు రామనాథ స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ ప్రత్యేకత, శ్రీరాముడు సీతాదేవిని రావణాసురుడి చెర నుంచి కాపాడుకోవడం కోసం శ్రీలంకకు వెళ్ళడానికి ఇక్కడ నుంచే వంతెనను నిర్మించారట. ఇక్కడ శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. రామేశ్వరంలో మొదట సముద్ర స్నానం చేశాక 22 బావుల్లో స్నానం చేస్తారు. 22 బావుల్లోని నీటితో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ 22 బావులు 22 తీర్థాలు. ఇక్కడ పంబన్ బ్రిడ్జ్, ధనుష్ కోటి ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు. మధురై అనే పేరు వినగానే మనకు మీనాక్షి అమ్మవారి ఆలయం గుర్తుకొస్తుంది. మధురై ఆలయం వైగై నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం 8 ద్వారాలతో 2 బంగారు గోపురాలతో పాటు 14 సుందరమైన గోపురాలతో అందంగా ఉంటుంది. రాజగోపురాలతో సుందరంగా కనిపిస్తుంది. మధురై నగరానికి దక్షిణాన నాగమలై హిల్స్, ఉత్తరాన సిరుమలై హిల్స్ ఉన్నాయి. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో మధురై 2వ స్థానంలో ఉంది. మీనాక్షి టెంపుల్ మాత్రమే కాక మరెన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం. శ్రీపురం స్వర్ణ దేవాలయం వేలూరుకు దగ్గరలో మలైకుడి సమీపంలో ఉంది. ఇది కొండల దిగువన సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. ఇది చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడి దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉంటుంది. మహాబలిపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉంది. మహాబలిపురంను మహాబలి అనే ఒక క్రూర రాజు పాలించేవాడు. ఆయనను శ్రీ మహావిష్ణువు వధించడంతో మహాబలిపురం అని పేరు వచ్చింది. బీచ్, దేవాలయాలు, చారిత్రాత్మక పుణ్యక్షేత్రాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. తమిళనాడులోని పర్యాటక ప్రదేశాల్లో ఊటీ ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది. నీలగిరి కొండల మధ్యలో ఉన్న ఈ హిల్ స్టేషన్ దక్షిణ భారతదేశపు రాణిగా ప్రసిద్ధి చెందింది. చల్లని వాతావరణం, ఆకట్టుకునే నీలగిరి తేయాకు పొలాలు, నీలగిరి పర్వతాల అందాలు సందర్శకులని మంత్రముగ్ధులను చేస్తాయి. ఊటీ లోయలో ఉన్న బోటింగ్ సరస్సు, రోజ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, డోడాబెట్ట పర్వత శిఖరం ముఖ్యమైన ఆకర్షణలుగా ఉన్నాయి. ఇక్కడి టాయ్ ట్రైన్ ప్రయాణం పిల్లలతో పాటు పెద్దవారిని ఆలరిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు, హనీమూన్ జంటలకు ఇది ఒక ఆహ్లాదకరమైన గమ్యస్థానం. చెన్నై నుంచి రైలు, రోడ్డు మార్గాల్లో ఊటీకి సులభంగా చేరవచ్చు. ఈ ప్రాంతం తమిళనాడులోని సుందరమైన ప్రకృతి ప్రదేశాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.